ఇక్కడ ఈరోజు ఎలక్షన్స్కి ముందు ఇది కావలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియాలా, అందుకని ప్రతి ఒక్కటి కూడా మీకు విశదంగా చెప్తున్నాను. వ్యక్తులు ఎవరు, ఎటువంటి వారు, కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచించండి అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మీ ముందు ఉంచుతున్నాను. వాస్తవాలు నేను ఏ విధంగా రాజకీయాగా వచ్చాను, ఏ విధంగా రాజకీయాగా ఉంటున్నాను, ఏ విధంగా ప్రజలకి సేవ చేస్తున్నాను, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ తెలుగుదేశం నాయకులు ఈరోజు మా మీద విమర్శించేదానికి ఏమీ లేక ఈరోజు ఏదో ఒకటి బురదగా అనే కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారో ప్రతిపక్షాలతోటి కుమ్ముక్కాయ ఈరోజు కావాలని కొంతమంది చేత స్టేట్మెంట్స్ ఇచ్చి ప్యాకేజ్ ఇష్టాలని ప్రోత్సహించిన ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, అది కూడా కావ్య కృష్ణారెడ్డి అని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అతనికి తెలుసు ఇటువంటివన్నీ చెయ్యాలా, లేకుంటే ప్రజలు నమ్మరు అని ఈరోజు మా మీద బురద జరిగే కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారో మేము చూస్తున్నాం. కాకపోతే ఈరోజు మేము ఒక సంస్కారం అనేది మాకు ఉంది కాబట్టి మేము ఎక్కడెక్కడ వాటి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే మా కావలి నియోజకవర్గ ప్రజలకి తెలుసు, నా గురించి మా జీవిత చరిత్ర అంతా కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి మేము మాట్లాడకుండా ఉన్నాము, మాట్లాడలేదు. ఈరోజు మనసు విప్పి ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఈ మధ్య ఒక సోషల్ మీడియాలో ఒక కార్టూన్ చూశాను. శ్రీరామచంద్రుడు అంట కావ్య కృష్ణారెడ్డి, ఈరోజు ఆ 7 కేసులతోటి రామగిరి ప్రతాప్ కుమార్ రెడ్డి, 8 కేసులతోటి పసుపుగడి సుధాకర్, ఈ విధంగా కార్టూన్ చేస్తున్నారు, చూస్తున్నాము. కావలి ప్రజలు కూడా అర్థమయ్యేగా చెప్పాల్సిన అవసరం, బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే ఈరోజు ఒకటే మేము చెప్తున్నాం, ఈరోజు నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా ఈ కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా ఆంధ్రజ్యోతిలో విషపుగాత గాయించారో ఒక్కసారి ఆలోచించండి అని కూడా నేను తెలియజేస్తున్నాను. నా కుటుంబం, మా మిస్సెసే కాదు, మా కొడుకు పొగ మీద కూడా అభాండాలు వేసే విధంగా ఈరోజు అటువంటి కామెంట్స్ పెట్టించడం నిజంగా ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలి కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే గతంలో ఇటువంటి ఎక్కడక్కడ నేను చూడలేదు, మీరు చూడలేదు. గతంలో బేదా మస్తానరావు గారు కావచ్చు, విష్ణన్న కావచ్చు, మాగుంట పార్వతక్క కావచ్చు, గతంలో అనేక మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు కావచ్చు. ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు ప్రతి ఒక్కరు కలిసిమెలిసి కావలి స్నేహభావంతో పనిచేసేది. ఓడిపోయినా గెలిచినా కూడా అందరూ కలిసిమెలిసి ప్రతి ఒక్కదానికి అటెండ్ అయ్యేవారు. కానీ ఈరోజు అటువంటి సంస్కృతికి ఈరోజు తెగపడిందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే అటువంటి వ్యక్తులు ఈరోజు ఈ రాజకీయాల్లోకి రావడం వల్ల రాజకీయాలని కలుషితం చేసిన మాట వాస్తవాన్ని కూడా కావలి ప్రజలు గుర్తించాలని కూడా తెలియజేస్తున్నాను. అందుకే నేను చెప్పాను, గతంలో నా మీద ఆరోపణలు చేసేదానికి ఏమీ లేక వాళ్ళు కావాలని పని కట్టుకొని అబద్ధపు వాస్తవాన్ని క్రియేట్ చేసి వాళ్ళు ఏ విధంగా నా మీద దుష్ప్రచారం చేయాలని చూశారో మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈరోజు మేము వ్యాపారాలు వదులుకొని ఈరోజు ప్రజలతో గత 2009 నుంచి ఇప్పటిదాకా మేము ప్రజలతో ఉన్నాం. ఈరోజు అది కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. ఎవరు ఎటువంటి వ్యక్తి అనేది కావలి నియోజకవర్గ ప్రజలకి తెలుసు. ఈరోజు మేము పేద కుటుంబం నుంచి వచ్చి చదువుకొని కష్టపడి బెంగళూరు వ్యాపారాలు చేసుకొని ఇక్కడ నాలాగా ఇబ్బంది పడకూడదు మన బిడ్డగా అని చెప్పి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు, ఒక సిబిఎస్ఈ మంచి స్కూల్ కావచ్చు కట్టి ఈరోజు విద్యార్థుల కోసమే నేను చేశాను తప్ప ఇక్కడ రాజకీయంగా నేను సంపాదించుకోవాలని రాలేదు. రాజకీయంగా సంపాదిస్తే ఇక్కడ ఎంతో సంపాదించడానికి ఇక్కడేం అవకాశాలు ఏం లేవు. కానీ నేను రాజకీయాలు కాదు అనుకుంటే నేను ఈరోజు 1000 కోట్లు సంపాదించుకునే అవకాశం నాకు ఉన్నా కూడా అది వదులుకొని ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజల కోసం వచ్చాననేది కావలి నియోజకవర్గ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు బాధతో నేను చెప్తున్నాను, చాలా బాధతో చెప్తున్నాను. ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి వ్యక్తులు చేసే ఆరోపణలు చూస్తే నిజంగా చాలా బాధ వేస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైతే ఈరోజు నిందారోపణలు మా మీద వేస్తున్నారో వాళ్ళ జీవిత చరిత్ర తీసుకుంటే ఒక్కసారి ఆలోచించండి. కావలి ప్రజలంతా కూడా మనసు పెట్టి వినండి. ఎందుకంటే ఒక టీచర్గా పనిచేస్తున్న వ్యక్తి గొర్రెల పెంపకం అని చెప్పి ఒక సొసైటీ ఓపెన్ చేసి దాంట్లో ప్రజల్ని సభ్యులుగా చేర్చి వాళ్ళ కాడ డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేసి ఆ తర్వాత జైలుకి అయిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి
గతంలో వేఅవుట్ చేసి ఏ విధంగా సైట్స్ అమ్మేసి కొన్ని మళ్ళా వాటిని ఆయన పేరు మీదే తిరిగి రాయించుకొని డబుల్ రిజిస్ట్రేషన్ చేసి దాన్ని ఎత్తకి బ్యాంకుగా మోర్టగేజ్ పెట్టి అక్కడ బ్యాంకును మోసం చేసిన వ్యక్తి అనే కావ్య కృష్ణారెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేస్తున్నాను. ఇంకా ఏదో కాదు, ఈరోజు ఆయన సొంత హౌస్ అంటే కొత్తది కాదు పాతది, పాత హౌసు సర్వే నెంబర్ 901B సైట్ నెంబర్స్ 117, 118 దీన్ని వాళ్ళ మిస్సెస్ పేరుకి గిఫ్ట్ డీడ్ చేశారు. గిఫ్ట్ డీడ్ చేసి దాన్ని బ్యాంకుగా మోర్టగేజ్ పెట్టారు. అంతవరకు బాగానే ఉంది, దాంట్లో ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. కానీ మళ్ళీ బ్యాంకును మోసం చేసేదానికి 909/1Bని కాస్త సర్వే నెంబర్ మార్చి అవే సైట్స్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి గిఫ్ట్ డీడ్ చేసి దాన్ని మళ్ళీ ఎత్తగలిగి మరి కెనరా బ్యాంక్ హైదరాబాద్లో మోర్టగేజ్ తీసుకున్న మాట వాస్తవం. అంటే ఆల్రెడీ ఫస్ట్ చేసింది ఏపీఎస్ఎఫ్సి బ్యాంకులో మోర్టగేజ్ పెట్టారు. మరియు దాన్ని అదే సైట్స్ని సర్వే నెంబర్ 902/2 దాన్ని అదే సర్వే నెంబరు సైట్స్ నెంబర్స్ వచ్చి 117 and 118 ఇది వచ్చి 117, 118 అనేది ఆయన ఆఫీస్ ఉన్న బిల్డింగ్. అంటే బ్యాంకుని ఏ విధంగా మోసం చేస్తాడు అనేది ఇది ఒక నిదర్శనం. చేసి ఒకే సర్వే నెంబర్స్ని మార్చి ఈ విధంగా డబుల్ రిజిస్ట్రేషన్ చేసి రెండు బ్యాంకుగా పెట్టి మోర్టగేజ్ పెట్టి తీసుకున్న మాట వాస్తవం. దానికి విత్ ప్రూఫ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మా కాడ ఉన్నాయి, కావాలంటే అవి ఇస్తాను మీకు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నాడో ఆయన జగనన్న లేఅవుట్ పక్కన నా మీద అభాండా వేసేదానికి 13 లక్షలు ల్యాండ్ని 50 లక్షలకి 30 లక్షలకి అని చెప్పారు. ఇది కూడా నా మీద వేయడం జరిగింది. అదే లేఅవుట్ పక్కన ఈ కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి 1,30,00,000 పెట్టి దాదాపు 50 ఎకరాలు కొన్నాడు. అది వాస్తవం కాదా అని నేను అడుగుతాను. ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎందుకు మాట్లాడకపోతున్నారు? అది 13 లక్షలు వాల్యూ అయితే 1,30,00,000 పెట్టి ఏ విధంగా ఆయన కొంటాడు అని నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. ఓకే, కొన్నాడు, కానీ దానికి సంబంధించి కాంపౌండ్ వేసేటప్పుడు గతంలో పేద ప్రజలకి రాజశేఖర రెడ్డి గారు హౌసింగ్ సైట్స్ ఇస్తే వాటిని కబ్జా చేసి కాంపౌండ్ వేసిన మాట వాస్తవం కాదా? అక్కడ సైట్స్కి సంబంధించిన ఓనర్స్ పోయేసి ఆ కాంపౌండ్ని ధ్వంసం చేసిన మాట వాస్తవం కాదా? అది ఎప్పుడో జరగలేదు. ఈ మధ్య ఒక 3-4 months బ్యాకే ఆ కాంపౌండ్ పడగట్టడం జరిగింది. వాళ్ళ సైట్స్ వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. అంతేగా 52 ఎకరాలకి మళ్ళీ కాంపౌండ్ వేసినాడు. సెంటర్లో 12 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, దానికి ఏ విధంగా కాంపౌండ్ వేస్తాడని కూడా ప్రశ్నిస్తున్నా. గతంలో ఆ ఇందిరమ్మ కాలనీ ప్రజలంతా కూడా ఈ గవర్నమెంట్ భూమిలో నడిచిపోయి రోడ్డు తక్కువ డిస్టెన్స్లో పోయే పరిస్థితి ఉండేది. కానీ దాన్ని ఆక్యుపై చేసి కాంపౌండ్ వేయడం వల్ల అక్కడ ప్రజలంతా ఇబ్బంది పడతామంటే మరి ఆ కాంపౌండ్ పగలగొట్టించి వారికి దోవ ఏర్పాటు చేసాం మేము. అంటే ఈ విధంగా ఈయన చేసిన అక్రమాలు ఇన్ని ఉన్నాయి. ఇంతేకాదు ఈరోజు మా పార్టీలోకి ఒక అన్నపూర్ణ సీను అనే వ్యక్తి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే అతను అపరభక్తుడు ఎన్టీఆర్కి. గత 40 సంవత్సరాలు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఎంతో ప్రయత్నిస్తున్నా, మంచి స్నేహితుడైనా కూడా నాకు ఎన్టీఆర్ అంటే ప్రేమ, నేను ఆ పార్టీని వదిలి రాను అని చెప్పి ఈరోజు మా పార్టీకి వచ్చాడంటే అతను ఏ విధంగా బాధపడుతున్నాడో. దాదాపు అతని మిత్ర బృందానికి 10 కోట్ల రూపాయలు మోసం చేసిన మాట వాస్తవం. కావాలంటే అన్నపూర్ణ సీనుని అడగండి. అతనికి దాదాపు 500 అంకణాల పైచిలకు వారికి డబ్బులు కట్టినా కూడా ఆ సైట్స్ రిజిస్ట్రేషన్ చేయకుండా వారిని ఏ విధంగా అన్నపూర్ణ సీను అనే వైశ్య యువకునికి 2019లో నన్ను గెలిపించారు కాబట్టి తప్పకుండా మీకు మంచి చేయాలా, మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి మనకి ఒక చక్కటి అవకాశం ఇచ్చాడని నా వంతు కార్యక్రమం నేను ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే రామాయపట్నం పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ స్టోన్ వేయించిన 1.25 సంవత్సరానికి ఒక బెత్ రెడీ అయిందంటే నిజంగా ఆ పనులు ఒక వరల్డ్ రికార్డ్ టైంలో చేసిన విధంగా చేశారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు జబర్దస్త్ ఫిషింగ్ హార్బర్ ఈరోజు ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయిపోయి ఈరోజు మత్స్యకారులకి
దాన్ని అంకితం చేసే దిశగా కూడా ఈరోజు చేయడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ 2 ప్రాజెక్ట్స్ కావలి పట్టణానికి తయమానికం. కావలి పట్టణం ఏదైతే బ్రహ్మంగా చెప్పారో కావలి కనకపట్నం అనే దానికి ఈ 2 ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అవి మొత్తం కూడా కంప్లీట్ చేసి అందుబాటులోకి వస్తే కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందుద్ది, కావలి పట్టణం కనకపట్నంగా మారద్దని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు కావలి ట్రంక్ రోడ్డు ఈరోజు అర్ధాంతరంగా కొంత డ్రైనేజీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని కాంక్రీట్ రోడ్డుగా రూపుదాల్చే టైంలో ఈ క్వారీకి సంబంధించి కొన్ని పనులు సీజ్ చేయడం వల్ల, కొన్ని క్వారీలు సీజ్ చేయడం వల్ల మెటల్ అందుబాటులో లేకపోవడం వల్ల వారికి మెటల్ చీమకుర్తి నుంచి తీసుకురావాల్సిన కారణంగా గిట్టుబాటు జరగక టెండర్స్ రద్దు కాబట్టి మళ్ళా టెండర్స్ వేసేదానికి ప్రపోజల్స్ అని ఇక్కడ పంపించడం జరిగింది. దీని అంతటికీ కారణం కూడా ముఖ్యంగా ఇప్పటి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డి అనేది కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం మన కావలి రైతాంగం కోసం, మన రైతాంగానికి ఎక్కడ కూడా ఒక ఎకర కూడా ఎండకూడదు అని కావలి చెరువుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసేదానికి మనం చేసిన ప్రయత్నం, దానికి సంబంధించిన అప్రూవ్స్ అని కూడా ఆల్మోస్ట్ ఫైనల్ దశగా ఉన్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. దాంతోపాటు సంఘం బైపాస్ కెనాల్, ఎందుకంటే మనకి చాలా అన్యాయం జరుగుతుంది మన రైతాంగానికి. గతంలో ఏ నాయకుడు కూడా దాని గురించి ఆలోచించలేదు. ఈరోజు మనం ఆలోచించబట్టి మనకు వచ్చే వాటా ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా మన రైతాంగానికి అందాలని చెప్పి దానికి భాగంగా ఈరోజు మనకి సంఘం బైపాస్ కెనాల్ అనేది చాలా ముఖ్యం. మనకి ఒదిగే ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా మన కాలువకి కావాలి, కానీ కరిగి కాలువకి పోయి మనం మోసపోకూడదని చెప్పి దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ అని కూడా రెడీ చేయించి టెండర్ ఫామ్కి రెడీ అయి ఉన్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విధంగా మనం ఇవన్నీ కూడా చేయడమే కాకుండా దుత్తుగూరు నుంచి కావలి యానాదిగడి బొమ్మ వరకు కూడా రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలు, వైడనింగ్ కార్యక్రమాలని కూడా చేపట్టి ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పెద్దపవన రోడ్లో కరుగమ్మ బ్రిడ్జి దానికి కూడా శాంక్షన్ తెప్పించి టెండర్స్ ఏదైతే దొత్తుగూరు మన ఉదయగిరి జంక్షన్కి రోడ్డు వేస్తున్నారో అదే కాంట్రాక్టర్ చేత వేయించి దాన్ని తొందరగా స్టార్ట్ చేయించడానికి ప్రయత్నాలు చేసిన మాట వాస్తవం. అది తొందరగా అతను స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తాడని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక్కటి ఆలోచించండి, కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి 2019లో తెలుగుదేశం పార్టీ టికెట్ ట్రై చేశాడు. ఎప్పుడు వచ్చాడు? ఎలక్షన్స్ ఇంకా 3 నెలలు ఉండగా కావ్య కృష్ణారెడ్డి ఈ అమౌంట్ అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి టికెట్ తెచ్చుకోవాలని ఆనాడు తెలుగుదేశంలో ట్రై చేసి ఆ టికెట్ ఇవ్వకపోతే వైఎస్ఆర్సీపీలో చిట్ట చివరిగా వచ్చి జాయిన్ అయిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి. అది కూడా ఆదాయ ప్రభాకర్ రెడ్డితో కలిసి జాయిన్ అయ్యాడు, అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వైసీపీలో కామ్గా ఉన్నాడు. దానికి ముందు 3 నెలల ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు టెస్ట్ అని ఒకటి క్రియేట్ చేసి ఒక బ్యాగు చిన్న పిల్లకాయలకి, అదేవిధంగా మంచాలు పెరిగైన వాళ్ళకి అటువంటివి ఇస్తూ 3 నెలలు కాలం గడిపిన మాట వాస్తవం. తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా కావ్య చారిటబుల్ ట్రస్ట్ అనేది కనిపించలేదు. కోవిడ్ టైంలో కనిపించలేదు. ఎక్కడ కూడా కావలి నియోజకవర్గంలో కానీ ఉదయగిరి నియోజకవర్గంలో కానీ ఆ చారిటబుల్ ట్రస్ట్ సేవలు కానీ ఆయన సేవలు కానీ ఎక్కడ కూడా జరగలేదు. ఈరోజు తెలుగుదేశంలో టిక్కెట్ తెచ్చుకొని ఈరోజు లేనిపోని నిందగా మా మీద వేస్తూ ఏ విధంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడో మీ అందరికీ కూడా తెలుసు. మేము ప్రచారానికి పోతే మేము చేసిన అభివృద్ధి, మా నాయకుడు చేసిన సంక్షేమ పథకాలు, కోవిడ్ టైంలో మేము ఏ విధంగా పేద ప్రజల కోసం కష్టపడ్డాము, మాతో పాటు మా నాయకులు కావచ్చు, మా వాలంటీర్స్ కావచ్చు, మా సచివాలయ సిబ్బంది కావచ్చు, అందరూ కూడా ఏ విధంగా కష్టపడ్డారు. ఆనాడు టీచర్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, అందరూ కూడా ఏ విధంగా కష్టపడ్డారు. కానీ ఎక్కడైనా సరే కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి కోవిడ్ టైంలో కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఎవరైనా ఎక్కడైనా పార్టిసిపేట్ చేశారా అని ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. నేను గర్వంగా చెప్తున్నాను, మా కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము కలిసి కోవిడ్ సమయంలో మా
వాలంటీర్స్తో కలిసి, సచివాలయ సిబ్బందితో కలిసి, మున్సిపాలిటీ అధికారులతో కలిసి, ఆర్డీఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి, ముఖ్యంగా మా వైశ్య సామాజిక వర్గం అందరం కూడా కలిసికట్టుగా వాళ్ళతో పాటు డాక్టర్స్, టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు కలిసి సహాయ సహకారాలు పాల్గొన్నారు. అది గమనించుకోవాలి కావలి నియోజకవర్గ ప్రజలు. ఇది వాస్తవం. ఈ వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం కావలి నియోజకవర్గ ప్రజలకి ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక హౌస్ కూడా ఉంది. దానికి సంబంధించి సైట్ నెంబర్స్ 115 and 116 అది కూడా 909/1B సర్వే నెంబర్, సైట్ నెంబర్ 115 and 116 ఇది వచ్చి హౌస్కి సంబంధించింది. దీనికి సంబంధించి డాక్యుమెంట్ ప్రూఫ్ కూడా, డాక్యుమెంట్ నెంబర్ కూడా చెప్తాను. 33,320 2012లో వాళ్ళ మిస్సెస్ పేరు మీద గిఫ్ట్ డీడ్ చేశాడు. దాన్ని ఎత్తకేసి మరి ఏపీఎస్ఎఫ్సి బ్యాంకు లోన్కి అప్లై చేశాడు, లోన్ తీసుకున్నాడు. మరి అదే సైట్స్ని సర్వే నెంబర్ మార్చి 902/2 పెట్టి డివి కృష్ణారెడ్డి, ఆయన పేరే కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి పేరు మీద మరీ రిజిస్ట్రేషన్ చేశాడు. దాన్ని తీసుకెళ్ళి ఐసిఐసి బ్యాంకులో మార్టిగేజ్ పెట్టి డబ్బులు తీసుకొని ఈరోజు అతను ఏ విధంగా బ్యాంకుని మోసం చేశాడో ఒకసారి ఆలోచించండి. ఈ మధ్య ఎలక్షన్స్ వస్తున్నాయని ఆ 2 డీడు బ్యాంకు డబల్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, వాటిని మరి ఒకటి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే మరి ఎలక్షన్స్కి ఇబ్బంది వస్తుందని మార్చిన మాట వాస్తవం. అంటే బ్యాంకుని ఏ విధంగా మోసం చేస్తాడో ఒక్కసారి అర్థం చేసుకోవడానికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ఒక పక్క బ్యాంకుని మోసం చేశాడు. అదేవిధంగా రైల్వే ట్రాక్ పక్కన ఆయన లేఅవుట్ వేస్తున్నాడు. రైల్వే ట్రాక్ అడ్జసెంట్ రైల్వే ట్రాక్ పక్కన అదే 909/1B, 902/2 అండ్ 909/B వీటిలో సైట్స్ వేశాడు. ఆ సైట్స్ని కూడా రైల్వే ట్రాక్ పక్కన ఉన్నవి డిఫరెంట్ పర్సన్స్కి అమ్మేసి మరి ఆ సైట్స్నే మరి డబుల్ రిజిస్ట్రేషన్ ఆయన పేరు మీద చేసుకొని వాటిని మరి అతికి బ్యాంకుకి పెట్టి మార్టిగేజ్ చేసిన మాట వాస్తవం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మాట్లాడున్నాయి. అదే కాకుండా ఈరోజు చెంగాగమ్మ గుడి, దానికి సంబంధించి చెంగాగమ్మ గుడి ఇక్కడ 15 ఎకరాలు వేవటేశాడు. అది నదీ ప్రాంతం, అది ఆ బండి మీద వేసాడు. అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారం నదీ తీర ప్రాంతం కావచ్చు, సముద్ర తీరాన్ని కావచ్చు, కొంత డిస్టెన్స్ ఇన్ని సముద్రం పక్కన అయితే 1/2 కిలోమీటర్ అంతా ఉంటుంది. ఆ విధంగా వదిలేసి ఏదైనా వేఅవుట్స్ చేయాలి. కానీ అతను ఆనుకొని వేసేసి అది రిజిస్ట్రేషన్ డిఫరెంట్ పర్సన్స్ చేయడం వల్ల వారు ఈరోజు ఇబ్బంది ఎదుర్కొంటా, నానా ఇబ్బంది పడుతున్నారని కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా చెంగాగమ్మ గుడికి సంబంధించి సర్వే నెంబర్ 59 దాంట్లో సర్వే నెంబర్ 59/1 to సర్వే నెంబర్ 59/17 15 ఎకర్స్ వేవటేశాడు. దాని పక్కన 61 సెంట్స్ గుడిది ప్రైమ్ ప్రాపర్టీ, కోర్టు వాల్యూ ఉండే ప్రాపర్టీస్ని అది అప్లై చేసుకున్నాడు. ఇది రోడ్డు కోసం కావాలని అప్లై చేసుకున్నాడు. కానీ అది సైట్స్ వేసేసి ఆ సైట్స్ని ఎత్తుకొని మరి మార్టిగేజ్ పెట్టి బ్యాంకుని మోసం చేసిన చరిత్ర కావ్య కృష్ణారెడ్డి. అందుకే కలెక్టర్గా ఆదేశాలు క్లియర్గా ఇచ్చాడు, దాన్ని డెమాలిషన్ చేయమని. ఆ సైట్స్ ఏవైతే చేస్తున్నాడో అవన్నీ డెమాలిషన్ చేసేసి కాంపౌండ్ ఆ సైట్స్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమని కూడా నోటీసులు ఇస్తున్నాడు. ఆ నోటీస్ కాపీస్ కూడా మా కాడ ఉన్నాయి. అంటే ఇంటిని వదలడు, బడుగుని వదలడు, అదేవిధంగా బ్యాంకుని ఈరోజు అన్నింటినీ చీటింగ్ చేస్తున్న వ్యక్తి. ఈరోజు నేను చెప్తున్నాను, నేను చెప్పినవి వీటిలో నిజం కాకపోతే గమ్మని చెప్పండి, బహిరంగ చర్చకి నేను సిద్ధం. అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో ఒక రామాయపట్నం పోర్టు, ఒక ఫిషింగ్ హార్బర్ రావడం వల్ల, కావలి ట్రంక్ రోడ్డు అభివృద్ధి స్టార్ట్ చేయడం వల్ల ఈరోజు ల్యాండ్ వాల్యూస్ రైతాంగానికి కావచ్చు, అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఉన్నవారు కావచ్చు, అదేవిధంగా పేదవారికి ఉన్న స్థలాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ వచ్చి వారికి కోటిస్తయ్యారు. ఈరోజు జగనన్న లేఅవుట్స్ దాదాపు 25,000 మందికి కావలి నియోజకవర్గంలో ఇవ్వడం వల్ల 25,000 మంది అక్కజగమ్మలు ఏ విధంగా సొంత ఇల్లు కట్టుకొని ఏ విధంగా సంతోషంగా ఉన్నారో ఒకసారి ఆలోచించావా? ఈరోజు కావలి దుత్తలు రోడ్డు కంప్లీట్ అవ్వటం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న భూమికి వాల్యూ కావచ్చు, ఆ రోడ్డు రావడం వల్ల రానుపోను ప్రయాణానికి కావచ్చు ఎంత సౌకర్యంగా ఉందో ఒకసారి ఆలోచించగా
ఈరోజు జువ్వదిన నుంచి మనకి రామాయపట్నం పోయేదానికి ఎంత ఈజీగా ఉందో ఒకసారి ఆలోచించగా, ఈరోజు కొన్ని గ్రామాలకి రోడ్లు లేక ఇబ్బంది పడతా ఉంటే వారికి ఆ రోడ్డు వేయించడం వల్ల ఈరోజు ఉదాహరణకి తుమ్మలపేట రోడ్డు నుంచి ఏనుగు బాగు కావచ్చు, అదేవిధంగా కొత్తపల్లి రోడ్డు కావచ్చు, అదే చలంచ రోడ్డు కావచ్చు, అదే బోగోగు అనేక గ్రామాల రోడ్లు కావచ్చు, అదే దగదత్తిగా కొన్ని రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వటం వల్ల వారు ఏ విధంగా సంతోషంగా ఉన్నారో ఆలోచించగా, ఈరోజు రామాయపట్నం పోర్టు ఫిషింగ్ హార్బర్ రావడం వల్ల రాబోయే ముందు రోజుల్లో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఏ విధంగా ఇండస్ట్రీస్ వస్తాయి, ఆ ఇండస్ట్రీస్ వస్తే ఏ విధంగా అభివృద్ధి చెందుద్ది, ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయనేది ఒకసారి ఆలోచించగా, ఇవన్నీ కాకుండా మన కావలి నియోజకవర్గం ఫ్యూచర్లో ఒక ఎయిర్పోర్ట్ కూడా రాబోతూ ఉంది. మన విజయసాయి రెడ్డి గారు మనకి ప్రామిస్ చేస్తున్నారు. ఇవన్నీ రావడం వల్ల కావలి నియోజకవర్గం ఫ్యూచర్గా ఒక పెద్ద నగరంగా తయారవబోతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అవే కాకుండా హాస్పిటల్ బ్రహ్మాండంగా కట్టించాము. ఏ గ్రామానికి పోయినా, ఏ వార్డుకు పోయినా ఒక మంచి స్కూల్స్, గతంలో నువ్వు చదువుకున్న స్కూల్స్ ఏ విధంగా ఉందో తెలుసా నీకు? గవర్నమెంట్ స్కూల్ చదివావు నువ్వు? చదివావా? ఆడేమైనా బాత్రూమ్స్ ఉన్నాయా, బెంచెస్ ఉన్నాయా, ఫ్యాన్స్ ఉన్నాయా, గైడ్స్ ఉన్నాయా, డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయా? ఏమి లేవు. కానీ ఈరోజు జగనన్న అవన్నీ పెట్టడమే కాకుండా వారికి ప్యాడ్స్ అవన్నీ కూడా ఇచ్చి బైజూస్ పెట్టి, ఇగో సిబిఎస్ఈ సిలబస్ పెట్టి, ఇంగ్లీష్ మీడియం పెట్టి మన పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారో ఒకసారి చూడు. అదేవిధంగా గ్రామాల్లో ఈరోజు సచివాలయాలు చూడు, ఆర్బీకే సెంటర్స్ చూడు, హెల్త్ సెంటర్స్ చూడు. ఇన్ని చేస్తే ఈరోజు కావలి నియోజకవర్గానికి ఏం చేసామని తెలుగుదేశం అడుగుతున్నాయంటే వాళ్ళకి గుడ్డువాగా, వాళ్ళకి పచ్చకామలు వచ్చినాయా అని నేను అడుగుతా ఉన్నా. చెప్పండి, తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మైనింగ్ సంగతికి వస్తే, మైనింగ్ ఆయనకి 7 ఎకరాల భూమి మైనింగ్ వీధికి గతంలో ఇవ్వటం జరిగింది. కానీ ఆ మైనింగ్ భూమిలో అతను మైనింగ్ తవ్వకుండా ఆయనకు సంబంధించిన పెట్రోల్ బంక్ కావచ్చు, పార్కింగ్ స్థలాలు కావచ్చు, అదేవిధంగా క్రషర్ కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుకున్న మాట వాస్తవం. కానీ ఆయన మైనింగ్ చేయాల్సింది ఆ భూమిలో, కానీ అది చేయకుండా పక్కనున్న దాదాపు 150 ఎకరాలు అక్కడ ఆక్యుపై చేసి ప్రభుత్వ భూమిని దాదాపు 200 అడుగులు డెప్త్ దానికి తవ్వేసి ఆ మెటల్ అక్కడ అధికారులను మేనేజ్ చేసుకొని ఈ కావలి ప్రాంతంలో ఏది కావాలన్నా, ఏ రోడ్డు వేయాలన్నా, ఏ డ్రైన్ వేయాలన్నా, ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా దానికి సంబంధించిన మెటల్ కంపల్సరీగా అతని కాడే కొనే విధంగా జీవో పాస్ చేయించుకొని గత 10 సంవత్సరాల నుంచి అతను అక్రమంగా మైనింగ్ చేసిన మాట వాస్తవం. దానికి సంబంధించిన వీడియోస్, ఫొటోస్ ప్రతి ఒక్కటి ఉంది. దాని మీద మైనింగ్ డిపార్ట్మెంట్ రైడ్ చేస్తే అది నాకు సంబంధం లేదని వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని బలి చేసిన మాట వాస్తవం అని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. కాబట్టి ఆ వ్యక్తి కూడా వచ్చి మీకు ప్రూఫ్ ఇస్తాడని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు 150 ఎకరాలు మైనింగ్ చేసి ఆ మైనింగ్కి నాకు సంబంధం లేదని చెప్పి ఒక లెటర్ ఆ పోలీస్ స్టేషన్లో ఇవ్వటం జరిగింది. ఆ లెటర్ కాపీ కూడా మా కాడ ఉంది. అదేవిధంగా వాళ్ళు ఏం చేశారంటే మైనింగ్ డిపార్ట్మెంట్ ఓకే నువ్వు చేయలేదు, నువ్వు చేయనప్పుడు నీకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్స్ కావాలని చెప్పి వాళ్ళు ఎస్సీ ఆఫీస్కి అప్లై చేసి ఆ ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్నీ తీసుకుంటే మెటల్ కావాలంటే 20 mm 40 mm కావాలంటే క్రషింగ్ చేయాలి. ఆ క్రషింగ్ చేయడానికి ఎలక్ట్రికల్ మోటార్స్, మీటర్స్ అవన్నీ పనిచేస్తాయి. చేసినప్పుడు దానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్ గురుగాఘవేంద్ర కంపెనీ మీద దాదాపు 26 లక్షల యూనిట్లు కాల్చి ఉన్నాడు. దానికి సంబంధించి ఆ యూనిట్స్ని బేస్ చేసుకొని క్వాంటిటీ ఎత్తితే దాదాపు కొన్ని లక్షల టన్నుల మెటీరియల్ ఆయన రైల్వే ట్రాక్లకు కావచ్చు, కావలి నియోజకవర్గంలో ఉన్న హౌసెస్కి కావచ్చు, రోడ్లకు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్కి కావచ్చు, వీటన్నిటికి కూడా అక్రమంగా తగ్గించి గవర్నమెంట్ని మోసం చేసి ఉన్నాడు. కాబట్టే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతని మీద అది బేస్ చేసుకొని దాదాపు విత్ పెనాల్టీ 142 కోట్ల రూపాయలు పెనాల్టీ విధిస్తే దాన్ని కట్టకుండా కోర్టులో స్టే తెచ్చుకొని నేను శ్రీరామచంద్రుడు నా మీద కేసు లేవని చెప్పే వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఆ మైనింగ్ చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ బ్లాస్టింగ్ చేసినప్పుడు ఆ ఇవన్నీ కూడా క్రాక్స్ వచ్చేసి ఆ ఇవి పగులు వచ్చేసి వీక్ అవుతా ఉంటే వాళ్ళంతా పోయి అడిగితే వాళ్ళని మేము రౌడీలతో బెదిరించి చంపేస్తామని చెప్పి బెదిరించిన మాట వాస్తవం అని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఎందుకంటే సుబ్బారావు అనే వ్యక్తి డైరెక్ట్గా ప్రెస్ మీట్
ఉదయగిరిలో పెట్టాడు, కావగా పెట్టాడు. గతంలో ఇప్పుడు కాదు, గత 5 సంవత్సరాల నుంచి అతను పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆ ఎస్సీకి తరపున బీసీకి తరపున పోరాటం చేస్తుంటే వారిని రాజుతో చంపేస్తామని కూడా బెదిరించిన మాట వాస్తవం. అతను స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పిన మాట వాస్తవం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు ఆయన రాజు కింద ఎంతమంది చనిపోయారో ఒక్కసారి మీరు రికార్డ్స్ పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. ఆ కుటుంబానికి ఏ విధమైన సాయం అందజేయలేదు. ఈరోజు అటువంటి అకృత్యాలు చేసిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అంతేకాదు, అది 142 కోట్లు ఒక బ్లాస్టింగ్ చేసి క్రషింగ్ చేసిన మెటీరియల్ బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్, అంటే మొత్తం ఎలక్ట్రిసిటీలో ఎన్ని యూనిట్స్ కాల్చాడు దాన్ని బేస్ చేసుకుని వేసిన పెనాల్టీ అది. అది కాకుండా రామాయపట్నం పోర్టుకి బ్లాస్టింగ్ చేస్తారు. మైన్లో బ్లాస్టింగ్ చేస్తే పెద్ద పెద్ద రాళ్ళు కావాలి సముద్రంలో పూడ్చేదానికి. దానికి సంబంధించి దాదాపు రామాయపట్నం పోర్టుకే 50 కోట్ల రూపాయలు మెటీరియల్ డ్యూ తీసుకున్న వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి. అది కాకుండా ఫిషింగ్ హార్బర్ ఆయన కాంట్రాక్ట్ చేస్తున్నాడు, సబ్ కాంట్రాక్టర్. ఈరోజు ఆ ఫిషింగ్ హార్బర్ 380 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ అయితే దాంట్లో 150 కోట్ల రూపాయలు ఒక బ్లాస్టింగ్ మెటీరియల్కే ఈరోజు బిల్ పే చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ 150 కోట్ల మెటీరియల్ కూడా అక్కడ తోయాడు. దానికి కరెంట్ ఏం అవసరం లేదు. అది కూడా ఆయన చేసిన ఈ ఎగ్గొట్టిన సేనగిరి పన్నులో అది కూడా ఉంది. దీనంతటికి సంబంధించి దాదాపు 400 కోట్ల రూపాయలు ఈరోజు కావ్య కృష్ణారెడ్డి దోచుకున్నాడు అనేది కూడా ప్రజలు కావాలి నేర్చుకోక ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాం. అటువంటి అక్రమాలు చేసిన వ్యక్తి ఈరోజు నేను శ్రీరామచంద్రుడిని, రామిరెడ్డి ప్రతాపమారెడ్డి ఈరోజు 7 కేసులు ఉన్నాయి. సుధాకర్ గారి మీద 8 కేసులు ఉన్నాయి. నా మీద 7 కేసులు ఉన్నాయి. నిజం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నా మీద ఉన్న కేసులు కూడా నేను చెప్తాను. 2019లో 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ టైంలో కావాలని రెక్కల కేసు ఒకటి పెట్టి దాన్ని 2 సంవత్సరాల తర్వాత నన్ను ముద్దాయిగా చేశారు. 6 కేసులు నా మీద పెట్టారు. ఇది బీదా రవిచంద్ర చేసిన పని అని కూడా నేను తెలియజేస్తాను. నేను మాట్లాడిన బీదా మస్తాన్గా ఉన్నతో మాట్లాడాను. నవ్వుతా ఉన్నాడు, మా తమ్ముడు పెట్టిస్తే నేనేం చేసేదాన్ని. ఇంకొక కేసు ఎలక్షన్ ఎన్నికల ప్రచార సందర్భంగా మన రైల్వే రోడ్లో మన నారాయణ వార్డులో గీతా మందిరంలో పోయి టెంకాయ కొట్టేసి మేము దేవుని దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే ఎవరో తెలుసో తెలియక కండవా వేసుకొస్తే ఆ కేసుని కావాలని నా మీద పెట్టి ఈరోజు 7వ కేసుగా నన్ను పెట్టడం జరిగింది. అంటే ఈరోజు రెండు కూడా కావాలని వాంటెడ్ కేసు, అనవసరంగా నా మీద పెట్టిన కేసు. ఇది ప్రజలు గమనించాలి. అంతేగాని నేనేదో చెంగారమ్మ గుడి ఆక్యుపై చేసి అమ్ముకొని బ్యాంకులో కుదవ పెట్టలేదు. ఏదో ఒకే ఇంటి సర్వే నంబరు, ఆఫీస్ సర్వే నంబరు మార్చేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేయించేసి బ్యాంకుని మోసం చేయలేదు. అదేవిధంగా రైల్వే ట్రాక్ పక్కన సైట్ చేసి అమ్మేసి మరీ వాటిని తీసుకొని బ్యాంకుకి మార్టగేజ్ పెట్టి మోసం చేసిన వ్యక్తి కాదు. అదేవిధంగా మైనింగ్లో 400 కోట్లు మోసం చేసిన వ్యక్తిని కాదు. అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ స్థలాలు ఆక్యుపై చేసి ఆ కాంపౌండ్ని ఎస్సీగా వచ్చి పగలగొడితే అటువంటి ఆక్రమణదారుని నేను కాదు. ఈరోజు ఇన్ని అక్రమాలు చేసిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది ప్రజలకి తెలియాలి. ఎందుకంటే ఈరోజు బాధతో చెప్తున్నాను, ఈ రోజు దాకా నేను ఎక్కువ మాట్లాడాను. ఇకపోతే కావలి పట్టణంలో అందరికీ తెలిసిన మాట వాస్తవం. ఎవరైనా మీడియా సోదరులందరికీ కూడా తెలుసు, పిఎస్ఆర్ లేఅవుట్, పి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి లేఅవుట్ వేశాడు. కావ్య కృష్ణారెడ్డి అనే అతను టీచర్, అతనికి లేఅవుట్స్ అంత అనుభవం లేదు. ఆయనతో పార్ట్నర్గా జాయిన్ అయ్యాడు, వచ్చాడు. అతను అనుకోని పరిస్థితిలో అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని మోసం చేసి వాళ్ళకున్న 72 ఎకరాలు, మన 72 ఎకరాలు ఎక్కడంటే అది రాజు చూడవరం, చూడవరం అనే చూడు, మీడియాకి బాగా తెలుసబ్బా మీకు. అతను చేసిన ఒక్కడొక్కడ రాయదు ఎందుకని మీకు అంతా తెలుసు, ప్రతి ఒక్కటి మీకు తెలుసు. చూడవరం గ్రామంలో మా మీడియా సోదరుడు సురేష్ ఇప్పుడే అందించాడు. చూడవరం గ్రామంలో 77 ఎకరాలు వాళ్ళ చేత బలవంతంగా ఆ కుటుంబం చేత రాయించుకున్న మాట వాస్తవం. దాంతోపాటు
22 ఎకరాలు కబ్జా చేసి 100 ఎకరాలకి ఫెన్సింగ్ వేసిన మాట వాస్తవం. ఇది కూడా నోట్ చేసుకోవాలి. దానికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు కూడా మాట్లాడతామన్నారు, కానీ అంత అవసరం లేదు, నేనే చెప్దామని ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాము. అంతేకాకుండా మైనింగ్కి సంబంధించి ల్యాండ్ 7 ఎకరాలు 8 ఎకరాలు ఇస్తున్నారు ఆయనకి. అది 9 acres 47 cents మైనింగ్కి ఇస్తే 2007లో సర్వే నంబర్ 951 దాంట్లో 5 ఎకరాల 40 సెంట్లు గురు రాఘవేంద్ర స్టోన్ కాస్టర్ పేరుతోటి రిజిస్ట్రేషన్ చేయించబడేసాడు. గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవ్వదు. దాన్ని ఏ విధంగా మేనేజ్ చేశాడో దాన్ని రిజిస్ట్రేషన్ చేయించేశాడు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇది కూడా డాక్యుమెంట్ నెంబర్ కూడా చెప్తాను కావాల్సింటే. వాళ్ళ మిస్సెస్ పేరు మీద చేశాడు, 2008లో చేశాడు. డాక్యుమెంట్ నెంబర్ 1831, 1015 సర్వే నంబర్ 9 acres 47 cents గట్టుపల్లి గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టర్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ డి శ్రీలత కావ్య కృష్ణారెడ్డి గారి మిస్సెస్ పేరు. ఆ డాక్యుమెంట్ నెంబర్ వచ్చి 1831/2008. మీకు ఏమైనా డాక్యుమెంట్ కావాలంటే అప్లై చేస్తే వస్తుంది. అది గవర్నమెంట్ భూమి. అది ఎట్టా పాసిబుల్ అయింది అంటే క్రియేట్ చేస్తాడు ఏదైనా. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అతను ఎట్టాటి వాడు, ఎట్టాటి మోసగాడు, ఎట్టాటి పనులు చేస్తాడో, ఎట్టాటి దొంగతనాలుగా చేస్తాడో, ఏ విధంగా గవర్నమెంట్ని మోసం చేస్తాడో, ఏ విధంగా ప్రజలను భయభ్రాంతికి గురి చేస్తాడో, ఏ విధంగా వేరే వారిని రౌడీగా చిత్రీకరించి వాళ్ళ ద్వారా స్టేట్మెంట్స్ ఇప్పించి ప్రజలను భయపెడతాడో, లేదా రాజకీయ నాయకుని భయపెడతాడో, ఇవన్నీ కూడా ఒక గూండాయుధానికి నాంది కావ్య కృష్ణారెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ఈరోజు ఆయనకి సపోర్ట్ చేస్తున్నాడు, అదే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డిని అప్పుడు ఎంపీపీ అయ్యేదానికోసం కొట్టి ఆడ తగువు సృష్టించింది కావ్య కృష్ణారెడ్డి అనేది వాస్తవం. అది ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి డైరెక్ట్గా గతంలో చెప్పున్నాడు. కాబట్టి ఇది ప్రజలందరికీ కూడా తెలుసని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి కావలి నియోజకవర్గ ప్రజల ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈరోజు మేము మీకోసం, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము వచ్చాం. కాకపోతే ఈరోజు జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలు మీ అందరికీ తెలుసు. ఏ విధంగా పేద ప్రజలకు మంచి చేయాలని జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు. చెప్పినవే కాదు, చెప్పనివి కూడా ఇచ్చిన మాట వాస్తవం అని ప్రజలందరికీ కూడా తెలుసు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట కూడా వాస్తవం అని కూడా తెలుసు. ఈరోజు ఒక కావలి నియోజకవర్గానికి దాదాపు 2500 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ మా అక్క చెగమ్మలు కావచ్చు, అవ్వాతాతలు కావచ్చు, రైతాంగం కావచ్చు, అదేవిధంగా నాన్ డైరెక్ట్ బెనిఫిట్స్ అంటే సచివాలయాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, ఫ్లై హౌస్ కావచ్చు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కావచ్చు, పైప్ లైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫిషింగ్ హార్బర్ కావచ్చు, ఇవన్నీ కూడా చేసిన మాట వాస్తవం. గతంలో ఏ ఎమ్మెల్యే ఉండగా కూడా ఇంత అభివృద్ధి అనేది కావలి నియోజకవర్గంలో జరగలేదనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక రామాయపట్నం పోర్టు ఫిషింగ్ హార్బర్ వస్తే ఈరోజు టంకు రోడ్డు, మన టంకు రోడ్డు మన బృందావన కాలనీ నుంచి ముసునూరు దాకా ఒక డ్రైనేజీ అటు ఇటు వేస్తేనే ఈరోజు భూముల యొక్క వాల్యూ 10,000 అయితే 5 లక్షలు 10 లక్షలు ఉన్నది ఈరోజు ₹1 కోటి వచ్చింది. పట్టణంలో ముసునూరు నుంచి బృందావన కాలనీ వరకు ఒక డ్రైన్ అట్ట వేస్తేనే ఈరోజు ₹50,000 ₹1,00,000 ఉన్న అంకణం ఈరోజు 5 లక్షలు 10 లక్షలు ఏంటంటే ఈ ముసునూరు గ్రామ ప్రజలంతా కూడా ఏ విధంగా ఈరోజు కోటేశ్వరయ్యారో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అంటే దీన్ని బట్టి ఒక పోర్టు వచ్చిందంటే కావలి నియోజకవర్గం ఆర్థికంగా ప్రతి ఒక్క రైతు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, విద్యార్థులు బెనిఫిట్స్ కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమయ్యేదానికి కావచ్చు, ఏ విధంగా ఫ్యూచర్లో అభివృద్ధి కోరబోతుందో ఒక్కసారి ఆలోచించండి. దీనంతటికీ కారణం ఈరోజు మేము చేసిన కృషి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన కావలి నియోజకవర్గానికి ఇచ్చిన వరం ఒక ఫిషింగ్ హార్బర్, ఒక పోర్టు కావడం, ఒక ఫ్యూచర్లో 2050 కల్లా
కావలి నెల్లూరుని దాటి ఒక నగరంగా తయారవుద్దనేది వాస్తవం. బ్రహ్మంగా చెప్పినట్టు కావలి కనకపట్నం అయ్యేది వాస్తవం అనేది కూడా గుర్తుపెట్టుకో కావలి నియోజకవర్గ ప్రజలు. అందుకే నేను చెప్తున్నాను, మీరు సంస్కారము చూస్తారా, అహంకారాన్ని చూస్తారా, అహంకారాన్ని కావ్య కృష్ణారెడ్డిని చూస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు చాలా మందికి చెప్తూ ఉంటారు, చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నేను ఈరోజు బాధతో మాట్లాడుతున్నాను, ఎందుకంటే రాజకీయాలు నాకేం అన్నం పెట్టవు. ఈరోజు రాజకీయాల ద్వారా నేను ఎంత నా టైంని వృధా చేశాను, ఎంత నష్టపోయానో కూడా, అయినా కూడా నా కావలి నియోజకవర్గ అభివృద్ధి కావాలి, నా కావలి నియోజకవర్గ ప్రజలు బాగుండాలి, నా కావలి నియోజకవర్గ అక్క చెల్లెమ్మగా బిడ్డలు చదువుకోవాలి. ఈరోజు మీరు మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని కూడా తప్పకుండా గెలిపిస్తే మనకి జగనన్న తర్వాత జగనన్న లాంటి వ్యక్తి విజయసాయి అన్న మన నియోజకవర్గమే కాదు నెల్లూరు జిల్లాని కూడా అభివృద్ధి పదవిలోకి తీసుకెళ్ళడానికి మనం ఎంతో మంచి చేసిన భాగం అవుతాం అనేది గుర్తుపెట్టుకుని తప్పకుండా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి తప్పకుండా అవకాశం ఇచ్చి మీకు మంచి మెజార్టీతో గెలిపిస్తే తప్పకుండా విజయసాయి రెడ్డి గారి ఆశీర్వాదంతో, వైవి సుబ్బారెడ్డి గారి ఆశీర్వాదంతో, జగనన్న గారి ఆశీర్వాదంతో తప్పకుండా నాకు కూడా మినిస్ట్రీ వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా మన ప్రాంతాన్ని ఈరోజు అభివృద్ధి చేసుకునేందుకు ఒక మంచి సదవకాశం. దీన్ని మిస్ చేసుకుంటే మనం ఎంతో నష్టపోతాము. కాబట్టి తప్పకుండా మీరు దయచేసి మీరు మంచి మనసుతోటి మమ్మల్ని ఆశీర్వదించి జగనన్నకి కానుక కావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ మచ్.